వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అండి. ఇక మా చింట అయితే కోడి కాలు తీసుకొచ్చుకున్నాడు, ఆయిల్ పోసాడు. అలానైతే ఈ రోజు అయితే పచ్చిమిరపకాయలు లేవు అన్న, ఇక చికెన్ తెచ్చుకుంటామమ్మంటే నేనేం వండ చింటూ అంటే నేను కోడి కాలు తినబుద్ధి అవుతుంది మమ్మీ, తింటే కూడా హెల్త్కి మంచిది అని. మా చింట అయితే కోడి కాళ్ళు తలకాయలు తెచ్చి సాఫ్ చేసి ఆయిల్ పోసి మంచిగా చూసారా ఉల్లిగడ్డలు మంచిగా డీప్ ఫ్రై చేశాడు నూనెలో. ఇక కథం అన్న అయితే కలబెడుతుండు, వేస్తూనే ఉన్నాడు. సింపుల్ రెసిపీతో మంచిగా చేస్తున్నాడు. చింటుది అయితే మీరు అందరు చూడండి ఎలా చేసింది ఏందనేది అయితే చూడండి. ఇలా అయితే చేశాడు చింటూ, ఏమేమి వేస్తున్నాడు అన్ని చూడండి ఫ్రెండ్స్. ఇక మా చింట అయితే టేస్ట్గా వండినాడు, వాళ్ళ డాడీకి అయితే చాలా నచ్చింది. మా చింటుకు కూడా చాలా ఇష్టం ఇవి కోడి కాళ్ళు తలకాయలు. ఇక మీరైతే ఈ వీడియో అయితే అందరు ఎంతమంది చూస్తారో చూద్దాం. మా చింటుది అయితే చూడాలి వీడియో అందరైతే. ఇక చూసారు అల్లం వేసిండు, పసుపు వేసిండు, మంచిగా దాన్ని మంచిగా నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాడు. ఉల్లిపాయలు అయితే మంచిగా రెడ్గా బ్రౌన్ కలర్ గోలిచ్చాడు, చూసారా ఉల్లిగడ్డలు. ఇక గోలిచ్చి ఇక డాడీ నేను ఇలా అనతా చూడు ఎలా అండాలో, మమ్మీ అండదు కదా నేను అండుకుంటా తీనా అన్నాడు. సరే నాన్న నువ్వేమన్నా వేసుకో వండుకో అన్న. మీరైతే ఈ వీడియో అయితే ఎక్కువసేపు కూడా లేదు, అంతనైతే మీరు చూడండి. ఇప్పుడైతే ఇక కాళ్ళు వేస్తుండు, కాళ్ళు తలకాయలు వేసి ఇక నూనెలో కొద్దిగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా చేశాడు. ఇక మీకు లాస్ట్ వీడియో ఎలా ఉన్నది ఇదంతా చూడండి. వీడియోనైతే మొత్తం క్లిప్ చేయకుండా చూడండి. చింటూ వండిన కర్రీ ఎంత పోతుందో చూద్దాం. మీరు అందరైతే చూడాలని అనుకుంటున్నాం. మీరు అందరైతే చింటూను వీడియోస్ ఫుల్ వీడియోలు తీస్తాం. ఇక నుండి 2 రోజులకు ఒక్కటన్నా పెడతా, రోజుకి ఒక్కటి, నాకు వీలైనప్పుడల్లా ఫుల్ వీడియోలు పెడతా. మీరైతే ఫుల్ వీడియోలు చూడండి. కోడి కాళ్ళు సింపుల్ రెసిపీతో వండాడు చింట అయితే, చాలా టేస్ట్ ఉంది. నేను కూడా తిన్నా, ఎందుకంటే ఇక బాబు వండినాక తినాలి కదా, తప్పదు కదా. ఇక అని ఏం కూర కూడా లేదు, సరే తీయని తిన్నాం. వేడి వేడిగా మస్తు మంచిగా ఉంది టేస్ట్. సూప్ అయితే చాలా బాగా వేసాడు. ఇక ఇప్పుడైతే కారం ఉప్పు ఎంత వేయాలని అడుగుతుండు, కానీ నాకు తెలియదు నాయన నువ్వు ఏమన్నా వేసుకో అంటే ఇక ఒక గిన్నెల ఉప్పును కారం పోసుకున్నాడు వాళ్ళ డాడీని అడిగి. ఇక ఎందుకంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా, ఎంత వేయాలని బాబుకు తెలియదు. అరకిలో అయితే వండుతాడు, ఇక కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా. ఇక వాళ్ళ డాడీని అడిగిండట ఏం తేయాలి డాడీ అని. కథం అలా ఒక 3-4 స్పూన్లు పోసుకున్నాడు కారం, ఒక గిన్నెల ప్లేట్ల ఉప్పు పోసుకున్నాడు. ఇక వండుతూనే ఉన్నాడు. ఇక ఉల్లిగడ్డలు కడిగి చేసుకున్నాడు ఆయననే, అన్ని బాబే కడిగి చేసుకొని ఇక అంత అయిపోయినాక మమ్మీ తిందులే అంటుండు నన్ను అయితే. ఇలా చేశాడు. మీరు అందరైతే ఈ ఫుల్ వీడియో చూడండి. కోడి కాళ్ళు తినేవాళ్ళు ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఇవి తింటే కూడా మంచిదే అనట, కానీ ఇక ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా నాన్నమ్మ వండేది. ఇక చూసారా ఒక కారం వేస్తుండు, దానికి సరిపడా గిన్నెలో పోసుకున్నాడు వాళ్ళ డాడీని అడిగి. ఇక చూసారు కదా కారం అయితే వేసాడు. ఇక ఇప్పుడైతే ఇక సాల్ట్ వేస్తున్నాడు చూడండి. ఇక సాల్ట్ ఎట్లా చూపెడుతుండో చూడు సాల్ట్. ఇక దాని తగ్గట్టు వేసిండంట, అదే సరిపోయింది. ఇక మళ్ళా మా బాబు వేసిన అన్ని మళ్ళీ ఉప్పు వేసుకోలే, కారం వేసుకోలేదట. వాళ్ళు తినేటప్పుడు చెప్తున్నారు మమ్మీ అన్ని కరెక్ట్ సరిపోయి కొలతలతో పోసుకున్నా నేను అందాదా. చూసావా మమ్మీ నువ్వు ఎప్పుడన్నా ఇలా వేసావా కరెక్ట్? ఉప్పు అయితే కొద్దిగా సప్పగానే చేస్తావు కదా మమ్మీ, నువ్వు ఉప్పు ఎక్కువ కావద్దని అంటాడు. సరే తినానా నువ్వు అంత మంచిగా చేసినావు కదా, ఇట్లా చేయి నాన్న రోజు వంట మరి అని నేనంటే, అమ్మో రోజు నేనెందుకు చేస్తా అంటుండు మా నాన్న చింటూ నాని. ఇక ఇలా చేసాడు. చూసారా ఎట్లా డీప్ ఫ్రై చేస్తాడో చూడండి. ఇక వాటిని డీప్ ఫ్రై చేసి ఇక అది దాంట్లో వాటర్ వేస్తాడు కొద్దిగా, ఎందుకంటే గ్రేవీ రావాలి కదా. గ్రేవీ చూపెడతాండి ఇక కలబెట్టుకుంటా. చూసారా ఎట్లా చేస్తుండో. ఎందుకో ఈ కోడి కాళ్ళు అంటే చింటుకు నచ్చిందంట, అందుకే ఆయనకు ఇష్టం. కోడి కాళ్ళు అంటే చాలా ఇష్టం చింటుకు. మీరు అందరైతే వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి. మీరైతే కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి, చింటూ ఎలా వండిండు ఏంది అనేది అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు ఎరికే కదా హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా చేశాడు బాబు. ఇక చూసారా డీప్ ఫ్రై అయింది. ఇప్పుడు ఇక వాటర్ వేస్తాడు. ఇక చూడండి ఇక మొత్తం కొద్దిగా డీప్ ఫ్రై కావాలి కదా, నూనెలో కొద్దిగా డీప్ ఫ్రై అయినాక వాటర్ వేస్తాడు. సింపుల్గా వండుకోవచ్చు. ఎట్లాగో ఎప్పుడైనా మనకు చికెన్ తినాలనిపించినప్పుడు మా బాబు ఏం చేస్తాడు, నాకు చికెన్ కంటే కాళ్ళు తలకాయలే కావాలి మమ్మీ అంటాడు. కాళ్ళు తలకాయలు ఎవరు సాఫ్ చేస్తారు నాన్న అంటే, నేను చేసుకుంటా అంటాడు. బాబే వేసుకుంటాడు నచ్చితే. అవి చూసారా ఎంత నీట్గా కడిగిండో కోడి కాళ్ళు అయితే. నిజంగానే అయితే పరిశానైన కడుగుడు చూసి నీట్గా వేనీళ్ళు పెట్టి కడిగి
వాటిని కడిగి వాటర్ పోతాను తగినంత కడిగి వీటిని కడిగి వేడి నీళ్ళలో కడిగి మళ్ళీ వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాల ఉంచి మళ్ళీ కడిగిండు, మళ్ళీ పసుపు వేసి మళ్ళీ కడిగిండు కాళ్ళను. ఎందుకంటే పసుపు ఉప్పు వేస్తే ఏముండదట మా చింటి చెప్తుండే. అది అసలు తీయలే వీడియో. పసుపు ఉప్పు ఎత్తే కాళ్ళల్లో ఏమున్నా పోతుంది మమ్మీ అన్నాడు, కానీ వీడియో తీయలే మేము. ఇక వాటర్ అయితే పోసాడు ఇలా, ఇక చూసారా. ఇక ఇప్పుడైతే ఇదంతా ఇట్లా చేసిన తర్వాత గరం మసాలా వేస్తుండు. ఇక చూసారా, ఇక గరం మసాలా ఎత్తుండు ఇలా. ఇక ఇలా చేశాడు. ఇక మళ్ళీ మూకుడు పెట్టిండు, అప్పాల మూకుడులో వేసిండు ఈ రోజైతే. ఇక వేరే గంజులు అండరాదు మమ్మీ అంటే, ఏమో నువ్వు వెళ్ళనని అనుకున్నానంటే నేను మూకుట్లు అంటాను, పెద్ద అప్పాల మూకుడు తీసిండు పెట్టిండు. సరే తినానని ఇష్టం ఏమైనా వేసుకో, నేనైతే అండా అని చెప్పాను. ఇక వండినాకనైతే అందరు తిన్నారు ఇక. ఎందుకంటే ఇక చిట్టి తల్లి కూడా తిన్నది, ఆమెకు కూడా నచ్చింది. చిట్టి తల్లి అంటే మంచిగా ఉంది చింటూ సూపు అంటుంది చిట్టి తల్లి కూడా. అంటే వాళ్ళ తమ్ముడు వండిందంటే అంత ఇష్టం అన్నట్టు. ఇక చాలా బాగా చేశాడు. ఇక చింటుకు ఇక నుండి వంటలు అప్ప చెబుదాం, వంటల వీడియోస్ కుకింగ్ వీడియోస్ చింటుకు అప్ప చెబుదాం. ఇక నుండి కుకింగ్ వీడియోస్ చింటుకు అప్ప చెబుదాం ఫ్రెండ్స్. మీరు హుజరాబాద్ సమ్మర్ రిలాక్స్ లో చూడండి. ఇక ఇలా అయితే వండినాక వాళ్ళ డాడీ రా తిందామని అడుగుతుండే. ఇక కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాడు, ఇక కొత్తిమీర కూడా వేస్తుండు చూసారా బాబు. అంత కొత్తిమీర కూడా తెచ్చుకున్నాడట తీసుకురాగా. ఫాస్ట్గా అన్ని చేసి ఇలా చేస్తుండు, కానీ అన్ని కరెక్ట్గా మంచిగా చేశాడు. చాలా టేస్ట్ ఉన్నది. మీకు నచ్చితే మటుకి కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎవరికైనా నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చింటూ రాణి కోసం అన్న ఇవ్వండి. మా చింటు కోసం అన్న ఈ వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో బాగా అయితే లెంత్ ఎక్కువ ఏం లేదు, తక్కువనే ఉన్నది. మీరైతే ఖచ్చితంగా వీడియో అయితే చూడండి, ఫుల్ వీడియో మీరు అందరు చూడాలని కోరుకుంటున్నా. ఇక చూసారా, మళ్ళా చూస్తుండు, మళ్ళా మసాలా గిట్ల వేసాడు కదా బాబు, మళ్ళీ వచ్చి కలబెడుతుండు కర్రీని. ఎలా ఉంది ఏందనేది. ఇంకా దగ్గరికి కాలేదు, ఇంకొద్ది దగ్గరికి కావాలన్నట. వాళ్ళ డాడీ చెప్తాడు, డాడీ ఇంకా దగ్గరికి కాలేదు, ఇంకోసేపు కావాలి అని చెప్తుండంట వాళ్ళ డాడీ. కూర అయిందా చింటని అడుగుతా అలా చెప్తుండు. ఇక చూసారా, ఇక రైస్ కూడా పెట్టిండు నిన్న, కాకపోతే రైస్ పెట్టిన వీడియో తీయలేదు. రైస్ కూడా తనే పెట్టిండు, 3 గ్లాసుల బియ్యం పెట్టిండు, ఇది చేసిండు. ఇక చూడు స్టవ్ మీద అన్నం బియ్యం స్టవ్ అంతా ఆగం చేసిండు ఇక చింటూ. ఎందుకంటే ఇక మనం చేసినట్టు ఉండదు కదా పిల్లలు చేస్తే. ఇక చూసారా గ్రేవీ ఎలా అయిందో. ఇక వాళ్ళ డాడీని పిలిచి వాళ్ళ డాడీకి అన్నం పెట్టి ఆయన కూడా తింటుండు. ఇక చూసారా వాళ్ళ డాడీ వాళ్ళు తిని చెప్తారు ఎలా ఉన్నది అనేది. చూసారా ఎలా తింటున్నారో వాళ్ళు. ఇక సూపర్ సూపర్ అని చెప్తుండు మా చింటాకు. వాళ్ళ డాడీ కూడా సూపర్ అంటుండు. చాలా టేస్టీగా ఉన్నది, కూర కూడా చాలా బాగుంది. ఎందుకంటే మంచిగా క్లీన్ మంచిగా వేసాడు. చాలా మీరు అందరు ఎవరైనా కానీ క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. చింటూ కోసం మనకు కొద్దిగా చూసి సపోర్ట్ చేయండి వీడియో. మీరు అందరైతే సపోర్ట్ చేయాలి చింటూకు కూడా. ఈ కుకింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. మరొక వీడియో. బాయ్ ఫ్రెండ్.